చూడండి రైతు మిత్రులారా, మనకున్నటువంటి తుకం అనేది ఎరుపు రంగులోకి మారింది. అదేవిధంగా పసుపు రంగులోకి మారింది. ఈ పసుపు రంగులోనికి ఎరుపు రంగులోనికి మారినటువంటి నారును మనము ఆకుపచ్చ రంగులోకి మార్చడానికి ముఖ్యంగా మనము జింక్ ధాతు లోపం అనేది ఉంటుంది. ఈ జింక్ ధాతు లోపంను తీర్చడానికి తల్వార్ జింక్ సూపర్ 14 తీసుకురావడం జరిగింది. ఇది క్రైస్టల్ కంపెనీ తల్వార్ జింక్ సూపర్ 14. ఇందులో జింక్ వచ్చేసి జింక్ ఈడిటిఏ రూపంలో ఉంటుంది మిత్రులారా. తల్వార్ జింక్ సూపర్ 14 దీన్ని మనము ఇప్పుడు నారుమడిలో స్ప్రే చేద్దాం మిత్రులారా. దీని 100 గ్రాముల ప్యాకెట్ వచ్చేసి 162 రూపాయలుగా ఉంది రైతు మిత్రులారా. తల్వార్ జింక్ సూపర్ 14 ఇది క్రైస్టల్ కంపెనీ తల్వార్ జింక్ సూపర్ 14. ఇది ఒక స్ప్రే పంపుకు మనము 10 గ్రాముల చొప్పున మనము స్ప్రే పంపులో వేసుకొని స్ప్రే పంపు నిండా మనము నీటిని పోయాల్సి ఉంటుంది రైతు మిత్రులారా. ఈ విధంగా తల్వార్ జింక్ సూపర్ 14ను ఒక స్ప్రే పంపుకు 10 గ్రాముల చొప్పున మనము ఎరుపు పడిన లేదా పసుపు రంగులోకి మారినటువంటి నారుమడిలో మనము స్ప్రే చేయాల్సి ఉంటుంది మిత్రులారా. ఈ విధంగా మనము స్ప్రే పంపులో మనము ఈ తల్వార్ జింక్ సూపర్ 14ను వేసుకొని మనకు నారుమడి మొత్తం పిచికారీ చేస్తున్నాం మిత్రులారా. ఈ విధంగా నారుమడిలో మనము 2 నుంచి 3 సార్లు కనుక ఈ తల్వార్ జింక్ సూపర్ 14ను స్ప్రే కనుక చేసుకున్నట్లయితే నారుమడి ఆకుపచ్చ రంగులోనికి మారుతుంది రైతు మిత్రులారా. కావాలంటే మీరు కూడా ఈ జింక్ లోపం సవరణకు జింక్ ఈడిటిఏని తీసుకొని 10 గ్రాముల చొప్పున స్ప్రేయర్ పంపులో వేసుకొని మనము స్ప్రే చేసుకున్నట్లయితే పసుపు రంగులో ఉన్న నారుమడి నారు, ఎరుపు రంగులో ఉన్న నారు అన్నీ కూడా ఆకుపచ్చ రంగులోనికి మారడం జరుగుతుంది రైతు మిత్రులారా. చూడండి మిత్రులారా, ఇక్కడ మనకున్న నారుమడి స్ప్రే చేస్తున్న. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.